ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ నుంచి చరిత్ర ఎన్నడివే లేని విధంగా మన బతుకమ్మలకు ప్రఖ్యాతి వచ్చింది. మొత్తము ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మకు గుర్తింపు వచ్చింది. అది మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సపోర్ట్తోని జూపల్లి గారి మన సాంస్కృతిక సారథి జూపల్లి గారి ఆధ్వర్యంలో మనకు ఈ అవకాశం దక్కింది. ఇది ఒక వరల్డ్ రికార్డు, 2 వరల్డ్ రికార్డ్ అయింది. పెద్ద ఎత్తున 63 ఫీట్ల బతుకమ్మ మరియు ఆడపడుచులంతా ఆడి పాడి బతుకమ్మ ఆడి పెద్ద ఎత్తున ప్రపంచం లేని ఎక్కడ విధంగా 2వ వరల్డ్ రికార్డ్ జరగడము మన ఆడబిడ్డలకందరికి అది నా ఒక్క ఘనత కాదు. మన రేవంత్ అన్న చెప్పిండు, ఆడబిడ్డలంటే మామూలు కాదు, ఆడబిడ్డలు వీర వనితలు, ఆడబిడ్డలు మహాశక్తి, వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం, వాళ్ళనే సారథి చేస్తాం తెలంగాణకు అని చెప్పాడు. కాబట్టి ఇది అందరు ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు సాధించిన ఘనత నేను తెలియజేస్తున్నాను. మొత్తానికైతే ఈ అక్క సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలక్క ఇటు బందుకేమో ఇంద్రశోభనక్క నీ పదవి తెలియదు నాకు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. తిప్పిందంటే ఒక్కొక్కరి చెంపల పడి పల్లె పల్లె వెళ్ళినట్టు ఉంటుంది అమ్మా. ప్రజల్లో ఉండాలి చెల్ల, ఏమున్నది పదవులేదు ఇలా లేకపోతే రేపు వస్తాయి పదవుల గురించి. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ముగిసింది. సో ముఖ్యంగా సద్దుల బతుకమ్మ నాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడము అన్నది మన యొక్క తెలంగాణ ప్రైడ్ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తినటువంటి రేవంత్ అన్నకి మరోసారి ఆడబిడ్డల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రేపు రాబోయే లోకల్ బాడీలో 42% మా బీసీల యొక్క కోటా పెరిగి మేమంతా కూడా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. బతుకమ్మని ఇడిచేసి వచ్చింది మా వదినే, మళ్ళీ దూరం పోవాలి సంగారెడ్డి దాకా. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను రావడం, అందులో మా చంద్రక్క కలవడం ఇంకా ఆనందం అనిపిస్తుంది. బతుకమ్మ అంటే ఇట్లా ఉండాలి అనేది ఆదర్శంగా ఈరోజు మేము చూపించినాం. 9 రోజుల నుంచి ఆడతాము. నిన్న సద్దుల బతుకమ్మ ఆడి పెద్దగా ఆడినాం.